నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా కన్వెన్షన్ అమెరికాలోని అట్లాంటాలో భారీ ఎత్తున జరగనుంది. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో జరగనున్న కన్వెన్షన్కు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాషం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కోఆర్డినేటర్ వశిష్ఠ రెడ్డి తదితరులు ఉన్నారు. నాట్స్ డలాస్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆటపాటలతో ఆద్యంత వినోదభరితంగా సాగిన వేడుకలు తెలుగు వారికి మధురానుభూతులను పంచాయి. ఈ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో నాట్స్ అసోసియేషన్ అప్రిసియేషన్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన తెలుగు వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ సంబరాలను గ్రాండ్ సక్సెస్ చేసిన వారిని అభినందిస్తూ నాట్స్ అప్రిసియేషన్ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. డల్లాస్ తెలుగు వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారిని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు అభినందించారు. నాట్స్ నాయకులు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని సంస్థ అధ్యక్షులు బాపునూతి ప్రశంసించారు. ఈ వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కన్వీనర్ రాజేంద్ర మాదాల, బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలు, స్పాన్సర్స్ ఇచ్చిన మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు. నాట్స్ పిలుపుకు స్పందించి సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక నాట్స్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు తదితరులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి డల్లాస్ ప్రతినిధి పవన్ కుమార్ని ప్రత్యేకంగా అభినందించారు. మనకి అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 మందికి పైగా 10,000 మంది ఇన్సైడ్ మనకి ఆడిటోరియంలో ఉన్నారు. ఇంకా దాదాపుగా 4-5,000 పీపుల్ బయట రాలేక చాలా నిరుత్సాహంగా వెళ్ళారు. అనుకోకుండా మనకు వెన్యూ కెపాసిటీ 10,000 కంటే లోపల వెళ్ళటానికి లేదు. దానివల్ల కొంతమందికి అసౌకర్యం కలిగింది. బట్ వాళ్ళు కూడా హ్యాపీగా, ఎందుకంటే మ్యాక్స్ లోపలికి వచ్చి చూస్తే ఇంకొంచెం సంతోషంగా వెళ్ళేవాళ్ళు. బట్ ఓవరాల్గా ప్రోగ్రాం చాలా చక్కగా జరిగిందండి. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే మీకు యువత 70% యువత దీంట్లో పాల్గొన్నారండి. వాళ్ళందరూ కూడా తెలుగు ఆర్గనైజేషన్ మనం చేసే కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమం ద్వారా మన చిన్నారులు చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ ఆసక్తిగా తిలకించారు. చాలా చక్కగా జరిగిందండి ఓవరాల్గా. నెక్స్ట్ టైం మనం ఎలా చేయబోతున్నాము, నెక్స్ట్ టైం ఇలాంటి తెలుగు వేడుకలు జరిగినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ గోనా కన్సిడర్? తప్పకుండా అండి. ముఖ్యంగా వెన్యూ, ఇలాంటి కన్సర్ట్స్ యువతకు ప్రత్యేకంగా మనము నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇంకొంచెము పెద్ద దాంట్లో చేయటానికి ఏర్పాట్లు చేస్తామండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా యువత ఉత్సాహం చూస్తే వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలని నాట్స్, ముఖ్యంగా నేను అధ్యక్షుడిగా స్వీకరించిన తర్వాత ఒక వేదికను ఏర్పాటు చేసామండి యువతకు ప్రత్యేకంగా. నాట్స్ స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒక కార్యక్రమం ద్వారా వారికి కావాల్సినటువంటి కెరీర్ డెవలప్మెంట్ అవేర్నెస్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానివ్వండి, యువతకు ఉపయోగపడే విధంగా, అలానే స్కాలర్షిప్స్ ఇక్కడ యుఎస్లో మరియు ఇండియాలో కూడా నీడ్ బేస్ అండ్ మెరిట్ బేస్ రెండితో అనేక స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మనము ఇండియాలో ఈ స్టడీ మెటీరియల్స్ చేయటము, వారికి ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈ వేదిక ద్వారా యువతకు అందిస్తున్నామండి. దాన్ని మరింతగా పటిష్టపరచాలనుకుంటున్నాము. మనకి ఇప్పుడు చూస్తే దగ్గరగా ఈ 10,000 మందిలో దాదాపుగా ఒక 7,000 మంది వరకు యువత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ముందు తరానికి ఎలాగా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మనం చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతని మన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, వారు నాయకత్వం వహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో ఎనీథింగ్ మనకు తెలుగు వేడుకలు ఈ సంవత్సరం జరిగాయి, ఎనీ సిగ్నేచర్ ఈవెంట్స్ అప్కమింగ్ ఫ్రమ్ నాట్స్? తప్పకుండా అండి. మీరు చూస్తే మనము వివిధ ఏజ్ గ్రూపులకి మనము డిఫరెంట్ సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే చిన్నారుల కోసం నాట్స్ బాలల సంబరాలు దాదాపుగా ఒక 13 years నుంచి మనము చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. యువత కోసం, పెద్దవారి కోసం 5K రన్స్ కానివ్వండి, గాంధీ జయంతికి,
అలానే సర్వీస్ యాక్టివిటీస్ కానీ లైక్ ఫుడ్ డ్రైవ్స్ చేయటము అదే వేదిక మీద గాంధీ జయంతి సందర్భంగా, ఇంకా మనము లోకల్ ఫుడ్ బ్యాంక్స్కి వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయటము, అందరిని ఇన్వాల్వ్ చేసి ఇలా అనేక కార్యక్రమాలని చేస్తూ ఉన్నామండి. హిస్టారికల్గా ముందుగా ఇంకొన్ని కార్యక్రమాలని లైక్ యువతకి పర్టికులర్గా వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్, ఇప్పుడు సక్సెస్ఫుల్ మెంబర్స్ని తీసుకొచ్చి వేదిక మీదకి వారికి ఉపయోగపడే విధంగా మోటివేషనల్ విధంగా అటు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, లేకపోతే వివిధ రంగాల్లో మన భారతీయులు, అందులో ముఖ్యంగా తెలుగువారు సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉపయోగపడే కార్యక్రమాలతో రూపొందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే ఈ సక్సెస్ ఒక్క డాలర్స్లోనే కాదు, నేషన్ మొత్తం కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని సిటీల్లో కూడా మాట్లాడుతున్నారు ఈ సక్సెస్ గురించి. మాకు కూడా పెద్ద ఎత్తున కాల్స్ మెసేజ్లు వస్తున్నాయి. ఇట్లా లోకల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు, మన తెలుగు వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకొచ్చి ఒక 10,000 మందితో మంచి ప్రోగ్రామ్ చేశారని చెప్పేసి చాలా మంచి అప్రిషియేషన్ మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. అలానే ఇండియా నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఈ వాజ్ సూపర్ హ్యాపీ. అతను ఒకటే చెప్పాడు, బాబు మా ఎంత పెద్ద ఎత్తున ఇంత మంచి ఈవెంట్ నేనైతే ఎప్పుడు చూడలేదు అమెరికాలో, బ్రహ్మాండంగా ఉంది క్రౌడ్ కానీ. సో హీ ఎంజాయ్డ్, అలానే జనాలు కూడా ఎంజాయ్ చేశాడు తను జోక్స్ తోటి. అందరూ కూడా కార్తిక్ కావచ్చు, క్యాథరిన్ కావచ్చు, హీరో వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, రాజేష్ గారు కావచ్చు, ఎవ్రీబడి ఎంజాయ్డ్. సో వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకలు మన తెలుగు వేడుకలు అని చెప్పి మనకి 1 year క్రితం మనకి బాపు గారు చెప్పి ఒక విజన్ ఒకటి క్రియేట్ చేశారండి. ఈ విజన్లో మనకి వేడుకలు ఎందుకు జరుపుకోవాలి, మన ఎందుకు అనే దానికి ఒక విజన్ అనేది క్రియేట్ చేశారు. దానికి ఏంటి అని అంటే, మనము అందరినీ కలుపుకొని పోవాలి అంటే, ఒక స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తిని రగిలించాలి అంటే, ఒకటి మనం అందరం కలిస్తే ఒక ఈవెంట్ అంటూ చేస్తే, మన ఇంట్లో ఒక పెళ్ళి అంటూ చేస్తే ఒక వేడుకలాగా, అది అందరము బంధువులందరం ఎలా కలుస్తామో, మన ఇక్కడ కార్యకర్తలందరూ కలిసి ఒక ఇంట్లో పెళ్ళిలాగా మనం ఇది చేసుకుందాం, ఇంట్లో ఒక ఫంక్షన్ లాగా చేయాలి. అలానే అందరికీ మనం ఒక సామాజిక స్పృహ కల్పించాలి. అండ్ మనకి ఉమెన్ ఎంపవర్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మన ఇంట్లో మన పిల్లలకి ఎలా అయితే పాఠాలు చెప్తామో అలాగా కెరీర్ డెవలప్మెంట్, మన గ్రామం మన బాధ్యత అని చెప్పి మన బ్యాక్ ఇండియాలో మన గ్రామాలని, మన దాంట్లో అవసరాలని దృష్టిలో పెట్టుకొని మనం ఎంతెంత చెయ్యొచ్చు, ఈ కార్యక్రమాలన్నీ మనకు చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి. మనం అందరము కలిసి ఒక కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇదంతా మన అందరికీ చెప్పాలి, ఇంకొక స్ఫూర్తిని రగిలించాలి. నెక్స్ట్ జనరేషన్లో ఇది చేయాలని ఒక అద్భుత ఆశయంతో నాకుంది. దీన్ని చేయడానికి మీ అందరితో పాటు కావాలి అని చెప్పని అన్నారు. దానితో ఇది ఆ స్ఫూర్తిని తీసుకొని మీ అందరము దీన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికోసం అహర్నిశలు శ్రమించి మేము అన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళందరూ చూసి మెచ్చుకొని, ఇదంతా మాలో కూడా స్ఫూర్తిని కలిగించాయి. నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నాను. ఇది ఎంతోమందికి ఈ ఒక స్టార్ట్ అయినప్పుడు మేము చాలామంది కొద్దిగానే తెలుసు. బాపు గారితో నా అనుబంధం 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్లలో ఆయన ఏ రోజు కూడా నేను ఖాళీగా చూడలేదు. న్యాట్స్ హెల్ప్ లైన్ అంటూనే కలవరిస్తున్నప్పుడు ఆయన పడుకుంటారో లేదో నాకు తెలియదు. కాల్ రాగానే గంట సేపట్లో, ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ రాగానే గంట సేపట్లో ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ వెళ్తుంది. తెల్లారిపాటికి ఆయన అక్కడ ఉంటారు. అర్ధరాత్రి జరిగినా ఏది జరిగినా, ఈ అర్ధరాత్రి వెళ్ళిన సందర్భాలు ఎన్నో రోజులు ఉన్నాయి. ఆయన నిద్ర ఎప్పుడు పోలేదనుకుంటాను నాకు తెలిసి. ఏదైనా జరిగింది అంటే ఆయన అక్కడ ఉండటం అనేది ముందుగా చూస్తాం. మా ఇంటి పక్కనే ఉన్న ఆయన ముందు వచ్చేస్తారు. అంత డెడికేటెడ్గా పనిచేశారు. సో అదే స్ఫూర్తితోటి మేము ఇక్కడ దీంట్లో కూడా పాల్గొని అందరం చేయడంతో ఈరోజు ఈ కుటుంబం, డాలస్ చాప్టర్ కుటుంబం, నేను కుటుంబం అనే పిలుస్తాం మీ అందరం. ఎందుకంటే మీ ఎప్పుడు కూడా సపరేట్గా ఆలోచించలేదు. ఇన్ని రోజులు ఆ కుటుంబంలో కలిసిపోయాం. ఆయనకి వాళ్ళ ఇంతమంది, ఇది డాలస్ చిన్న టీం అయినా ఇంత పెద్ద ఈవెంట్ ఎలా ఆర్గనైజ్ చేయగలిగారు? ఇది పెద్ద క్వశ్చన్. రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను అడిగారు, అరే ఎంత బాగా చేశారు మీరందరూ, కొద్ది మందితోటైనా అందరూ
చాలా క్రమశిక్షణగా ఈ క్రమశిక్షణ అంతా మా బాపు గారిని చూసి నేర్చుకున్నాను. ఇంతకుముందు ఏ ఈవెంట్ జరిగినా, ఈ డాలస్ చాప్టర్లో ఏ ఈవెంట్ జరిగినా నేను చాలా ఫంక్షన్లకి వాలంటీర్గా వ్యవహరించాను. ప్రతి ఫంక్షన్లో మొదట వచ్చేది బాపు గారు, చివరి వెళ్ళేది బాపు గారు. ఆయన చూపించిన ప్రతి దాంట్లోనూ ఆయన చూసి మేము నేర్చుకొని దాన్ని పాటించడం జరిగింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ తాజాగా 13వ బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. డల్లాస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్యోన్య స్పందన వచ్చింది. ప్రతిసారి బ్లడ్ డ్రైవ్తో కొత్త ఏడాదిని ప్రారంభించడం టీప్యాడ్కి సాంప్రదాయంగా వస్తుంది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించింది. టీప్యాడ్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. కరోనాకి ముందు ఏటా ఒక్కసారి మాత్రమే బ్లడ్ డ్రైవ్ నిర్వహించేది. అయితే గత 3 ఏళ్ల నుంచి ఏడాదికి 2 సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. తాజాగా డల్లాస్లో 13వ బ్లడ్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ డ్రైవ్, ఫుడ్ డ్రైవ్ వంటివి నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 11 బ్లడ్ డ్రైవ్ల ద్వారా 1000 మందికి పైగా ప్రాణాలు కాపాడటంలో తోడ్పడినందుకు కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్ టీప్యాడ్ సంస్థని కమ్యూనిటీ ఛాంపియన్గా గుర్తించిందని తెలిపారు. గత 12 బ్లడ్ డ్రైవ్లలో DFW మెట్రో ప్రాంతంలో దాతల ద్వారా సేకరించిన రక్తం నుండి 1500 మందికి పైగా ప్రాణాలను రక్షించడంలో టీప్యాడ్ సహాయపడిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రూపకన్నయ్య గారి. నేను ఈ సంవత్సరం టీప్యాడ్ సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము 2024లో జరిపే మొట్టమొదటి ఈవెంట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్టర్ బ్లడ్ కేర్ వారి అసోసియేషన్తో ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్ ఆవరణలో జరుపుకుంటున్నాము. ఇప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 75 రిజిస్ట్రేషన్స్ వి గాట్ ఇట్ సో ఫార్ అండ్ చాలా వాకిన్స్ కూడా వస్తున్నాయి. సో చుట్టుపక్కల నేబర్హుడ్ సిటీస్ నుంచి కూడా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రాస్పర్, ఆబ్రే, సెలీనా. హలో అండి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ కొడిత్యాల. నేను ఈరోజు ఇక్కడ జరిగే రక్తదాన శిబిరానికి నేను కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. మనకు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పెద్దలు చెప్పారు, అన్ని దానాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ సేవ్ అప్ టు 3 లైఫ్స్. మనం ఇచ్చే ఒక రక్తం 3 ప్రాణాలని కాపాడుతుంది. నా పేరు బుచ్చిరెడ్డి. ఐఎమ్ BOT chair for this year 2024. This is our first event, blood drive, and we will be conducting one more in August. See, this is very noble event. Lot of people are giving donations, blood donations, and each donation helps three people, and we probably get around 75 or 80 donations this today. Generally, blood donations is very important for any person who is life is in danger. So last few years, the blood donations has come down by 40% or so, but we are trying to fill in to some extent whatever we could. That is the reason why we have one more event. We used to have only one event before, and for last couple of years we are having two blood drive events. Apart from that, overall only 3% of the people donate blood in the United States, and we believe that it is a very noble cause, and we really appreciate those who have donated blood, and we will continue to do a better job and maybe get more registrations. And so I would like to thank all our leadership team who are conducted this event, Siva and Rupa. So I would like to thank all the TPAD members and the volunteers who did a wonderful job, and they are continuing to doing it. Thank you very much. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రవికాంత్ రెడ్డి మామిడి. నేను ఇయర్ BOT కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సో ఇవాళ ఇక్కడ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నడుస్తున్నది టీప్యాడ్ ద్వారా, and it is a very grand success. Normally we have 2 buses, 1 bus for the donation. So this year we called for 2 buses, and the response is very good from the community as well. And we have volunteer kids from the high schools in Frisco. So we have provided food for them, like breakfast and
Also, we have lunch for all the donors. So we are happy with the response from the community, and also our volunteers have done a great job. Kudos to the volunteers. Thank you. నా పేరు జానకర మందాడి. ఈసారి ఫౌండేషన్ కమిటీ చైర్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు వచ్చిన దాతలు, రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది కొన్ని సంవత్సరాలు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈసారి ఇంకా పెద్దగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది. సో ఆర్గనైజర్స్కు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. Hi, my name is Ananya, and I showed up early this morning to help with the registration of the TPAD community for the blood drive today. Hello, I'm Rohan Mamdi, and I came here at 10 o'clock to help with the blood drive for TPAD. It was a very successful event, and I'm happy to be participating in an event that will save many lives for people all around the United States. Thank you. I'm Shweta Magani, and we're leading a blood drive that I was a part of, and we were here until 8 to 2. Hi, my name is Avanish Arakala. We're here with TPAD. We're working with Carter Blood Care. We've been working very fervorously since morning. We've been organizing people, asking people if they're coming for their appointments. I mean, it's a very successful event. We've gotten at least maybe 200 liters of blood, probably. There's been a bunch of people that have came over. We're giving out free donuts. We gave out free umbrellas this morning when people came in. I mean, it's a pretty successful event. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్కి సిద్ధమైంది. జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని అట్లాంటాలో ఈ వేడుకలు జరగనున్నాయి. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ మహాసభలకు అధిరథ మహారథులను ఆటా నాయకులు ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ ధ్యాన గురువు దాజీని ఆటా ప్రతినిధులు కలిశారు. అధ్యక్షులు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాషం, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి తదితరులు దాజీని కలిసి మహాసభలకు ఆహ్వానించారు. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ మహాసభలు అమెరికాలో ఘనంగా జరగనున్నాయి. జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటా మహానగరంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కన్వెన్షన్కి పలువురు ప్రముఖులను ఆటా ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణను ఆటా నాయకులు కలిశారు. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా జరిగే ఆటా మహాసభలకు రావాల్సిందిగా కోరారు. అధ్యక్షులు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాషం, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి తదితరులు బాలకృష్ణను కలిసిన వారిలో ఉన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ మహాసభలకు సిద్ధమైంది. జూన్ 7 నుంచి 9 వరకు 3 రోజుల పాటు అమెరికాలోని అట్లాంటాలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధిరథ మహారథులకు ఆటా నాయకులు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆటా టీం పాల్గొని అట్లాంటాలో జరగనున్న కన్వెన్షన్కి రావాలని సభాముఖంగా కోరారు. ప్రముఖ యాంకర్ సుమ ఆటా టీంని వేదిక మీదకు ఆహ్వానించారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాషం, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి తదితరులు ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకి విషెస్ తెలిపారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈవెంట్స్, కాలేజ్ ఫంక్షన్స్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ని ప్లే చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అగ్రరాజ్యం అమెరికా దాకా పాకింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA ఛాంపియన్ పోటీల్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హ్యూస్టన్లో టయోటా సెంటర్లో జరుగుతున్న గేమ్స్ మధ్యలో బ్రేక్ సమయంలో మహేష్ బాబు సాంగ్ని ప్లే చేశారు. బాలీవుడ్ డాన్సింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో డాన్సర్లు ఈ సాంగ్కి వాళ్ళ స్టైల్లో ఓ రేంజ్లో స్టెప్పులేసి అదరగొట్టారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ అవకాశం ఇచ్చిన NBA వాళ్ళకి బాలీవుడ్ డాన్సింగ్ స్టార్స్ అధినేత నిత్యహరి కృతజ్ఞతలు తెలిపారు. డలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్కి ప్లేయర్స్ నుంచి విశేష స్పందన లభించింది. అమెరికాలోని తదితర రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఈ పోటీలకు హాజరయ్యారు. 36 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్స్లో క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా తలపడ్డారు. ఇక ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. రాయలసీమ ప్రాంతంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా తాజాగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది.
టెక్సాస్లో జరిగిన ఈ టోర్నమెంట్కి అనూహ్య స్పందన వచ్చింది. 36 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. డారా ప్రో కప్, డారా అడ్వాన్స్డ్ కప్ విభాగాల్లో పోటీలు జరిగాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ప్లేయర్స్ ప్రతి గేమ్లోనూ అత్యంత ఉత్సాహంగా క్రమశిక్షణతో ఆడారు. ఈ పోటీలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక ఈ టోర్నీలో గెలిచిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు డారా టీం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం కల్పించిన డారా టీంకి ప్లేయర్స్ కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గౌతమ్. ఈ డారా అంటే డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్కు 2024 నేను సెక్రటరీగా నా బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఈరోజు మరి ఇక్కడ చూసినట్టయితే లూయిస్విల్ మ్యాక్స్ స్టేడియంలో ఒక బ్రహ్మాండమైన వాలీబాల్ టోర్నమెంట్ డారా ఏర్పాటు చేసింది. దీనికి కనుక ఆల్మోస్ట్ ఒక 30-35 టీమ్స్ పాల్గొన్నాయి. చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా పొద్దున్న 6:30-7 o'clock నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 టీమ్స్ కాకుండా డారా వాలంటీర్స్ కానీ, డారా యాజమాన్యం కానీ మొత్తం ఇక్కడ పనిచేస్తూ ప్రోత్సహిస్తూ బ్రహ్మాండమైన గేమ్స్ జరుగుతున్నారు. ఇంకో కొద్దిసేపట్లో అయితే విల్ గో టు సీ ద ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ద టీమ్స్. దీనికంతా కూడా చాలా ప్రోత్సాహం మాకు ఏంటంటే ఎప్పుడు కని విని ఎరగని విధంగా డాలస్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది డారా నిర్వహించింది. దీనికి తగిన ప్రోత్సాహం మాకు చాలా స్పాన్సర్ దగ్గర నుంచి కూడా చాలా ప్రోత్సాహం మాకు దొరికింది. స్పాన్సర్ లిస్ట్ వచ్చేసి మన లోకేష్ నాయుడు అయితేనేమి, మన మహేష్ కాసా గారు అయితేనేమి, తిరుమల రెడ్డి గారు అయితేనేమి, ఇంకా వేరే ఇతరులు అందరూ కూడా మాకు చాలా ప్రోత్సహించారు స్పాన్సర్గా. అది కాకుండా మా మొత్తం డారా టీం అంతా కూడా ఫర్ ద పాస్ట్ 3-4 వీక్స్ నుంచి దీనికోసం ప్రిపరేషన్స్ చేస్తూ ఈరోజు పొద్దున 6:30-7 o'clock అందరు ఇక్కడికి వచ్చి చాలా ప్రోత్సహించి చాలా పనిచేసి అండ్ దెన్ దీని ఒక వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ లాగా ఒక మేము కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనమాట. ఈరోజు Dallas Area Rayalaseema Association, we conducted a sports event. It's a huge response. As a wellness supporting లో భాగంగా ఇక్కడ ఉన్న యూత్ ప్లస్ రకరకాల టోర్నమెంట్స్లో 3 కేటగిరీస్ చేసి టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. మార్నింగ్ నుంచి అబౌట్ 40 టీమ్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. ఓకే, మల్టీ ఫేజెస్లో. ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ ద దారా ఈజ్ గోయింగ్ టు స్పాన్సర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆల్ దీస్ ఈవెంట్స్. థ్యాంక్ యూ. నేను డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ అడ్వైజరీ మెంబర్గా చేస్తున్నాను. ఇవాళ వాలీబాల్ టోర్నమెంట్ గురించి మన బృందం అంతా చాలా చక్కగా వివరించారు. మా టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ చేసిన స్పాన్సర్స్ రిసమ్ సాఫ్ట్ నుంచి లోకేష్ నాయుడు గారు, మహేష్ కాసా గారు, వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి తిరుమల రెడ్డి గారు అండ్ దేశీ డిస్ట్రిక్ట్. వీళ్ళంతా మాకు ఆర్థికంగా సహాయం చేసి అండ్ ఆల్సో మేడ్ ద ఈవెంట్ మోర్ పాపులర్ ఫర్ అస్. దే సపోర్టెడ్ అవర్ ఈవెంట్. మన వాలంటీర్స్, మన కమిటీ మెంబర్స్ చాలా కష్టపడ్డారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ని మెయిన్గా ఆర్గనైజ్ చేసిన గౌతమ్కి, శివాకి చాలా థ్యాంక్స్. వీళ్ళు వెనక నుండి పుష్, ముందు నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కోఆర్డినేటింగ్ 30+ teams is not a easy task. It's a very hard task. So everything is by the book. Everything is spectacular. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సాక్షి వీక్షకులందరికీ గుడ్ డే అండి. నా పేరు మధుమల్లు. ఐఎమ్ స్టీరింగ్ కమిటీ మెంబర్ ఇన్ డాలస్ ఏరియా అసోసియేషన్ ఆఫ్ రాయలసీమ అండి. సో లాస్ట్ 15 years నుంచి డాలస్లో ఎవ్రీ ఇయర్ పిక్నిక్ చేస్తూ అందరినీ, తెలుగు వాళ్ళందరినీ కలుపుకొని ఒక మేజర్ ఈవెంట్ లాగా చేస్తున్నామండి. సో ఇయర్ ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్. సో దిస్ ద ఫస్ట్ ఈవెంట్. 30+ teams వచ్చాయండి. Under 20 వాళ్ళు వచ్చారు, అబౌవ్ 30 వచ్చారు, 40s వచ్చారు. సో ఇట్స్ అ బిగ్ ఈవెంట్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద స్పాన్సర్స్, all the volunteers, all the participants. So we are doing something different. The healthy breakfast, healthy lunches and everything. So hoping that everyone will enjoy the tournament. So దీంతో పాటు అండి ఇయర్ May 12th సో పైలట్ నాల్స్ పార్క్లో ఎవ్రీ ఇయర్ సిగ్నేచర్ పిక్నిక్ ఈవెంట్ ఉంటుందండి, దారా. ఓకే, యూ ఆల్ బ్లాక్ యువర్ క్యాలెండర్స్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ యూ ఆన్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. సాక్షి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చిన్న సత్యవీరనపు. నేను ఈ డాలస్ మహానగరంలో 20 సంవత్సరాల పైగా ఉంటున్నాను. ఇక్కడ మన డాలస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఇండియాలో చాలా గేమ్స్, క్రీడలు ఆడుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మన ప్రవాసంలో
మన తెలుగు వాళ్ళందరినీ మమేకం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి మన ఆంధ్రాలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, తెలుగు వాళ్ళ యొక్క అందరినీ ఇక్కడ మన ప్రవాసంలో ఏకం చేసి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ధారావాలో ఈరోజు వాలీబాల్ని చాలా చక్కగా నిర్వహించారు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వనభోజనాలు అనివ్వండి, లేకపోతే మన తెలుగు వారికి, అలాగే ఇండియాలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ధారా యొక్క ప్రతినిధులందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా తీసుకురావాలని కోరుకుంటూ మీడియా ప్రేక్షకులకు కూడా మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వి విన్ వి లూజ్ అది కాదు ఇక్కడ మ్యాటర్. మీ అందరూ ఒక కమ్యూనిటీ లాగా వి గేమ్ టుగెదర్, ఇక్కడికి వచ్చి ఆడతాము, గెలుస్తాము, వి అరుచుకుంటాం, ఇదంతా. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ద ఇనిషియేటివ్ ఈజ్ వెరీ గుడ్, రైట్? సో ఇక్కడికి వచ్చేసి ద ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ 6 o'clock నుంచి క్యాప్టెన్స్కి ఫోన్ చేయడం కానీ, సో ఏంటంటే ఒక కమ్యూనిటీ మంది. ఇప్పుడు నేను ఈ టైంలో ఈ అసోసియేషన్ లేదంటే నేను ఏం చేస్తాను, ఇంటికాడ కూర్చొని వాలీబాల్ ఆడకుండా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాను. కానీ దే కేమ్ టుగెదర్ విత్ దిస్ ఇనిషియేషన్. సో ఇక్కడికి మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ఆడిపిస్తున్నారు. సో దే డిడ్ రియలీ గుడ్ జాబ్. ఐ లైక్ ఇట్. సో ఇది ఇంకా చేయాలని కోరుకుంటూ దిస్ ఇస్ లెర్నింగ్ సైనింగ్ ఆఫ్. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. యూర్ వాచింగ్ సాక్షి టీవీ విత్ మీ నిత్య.